ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రామాలయం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేసిన జీవన్ రెడ్డి ఆ రోజు మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మత విశ్వాసాలను ప్రధాని మోదీ రెచ్చగొడుతున్నారన్నారు. సెక్యులరిజం అంటే అందరి మనోభావాలను గౌరవించడమే అని జీవన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. 1989లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో 1989లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అలౌడ్ విశ్వ హిందూ పరిషత్ టు ప్రొసీడ్ ఫర్ శిలాన్యాస్. శిలాన్యాస్ అంటే శంకుస్థాపన, మందిర నిర్మాణం చేపట్టడానికి ఏదైతుందో కార్యక్రమం ఆరంభింప చేయడానికి తోడ్పడ్డది రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటూ నేను. ఇట్ వాజ్ 1989. మీకు దూరదర్శన్లో ఏదైతుందో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది. ఎప్పుడు టెలికాస్ట్ చేయబడ్డది? మీరు రాజీవ్ గాంధీ మధ్య ప్రైమ్ మినిస్టర్. రామాయణ మహాభారత్ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియపబడే విధంగా, హిందూ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియజెప్పబడే విధంగా ఏదైతుందో దూరదర్శన్లో టెలికాస్ట్